అందరికీ నమస్కారం. మంగళ శుక్రవారాలు ఇతరులకు డబ్బు ఎందుకు ఇవ్వరు? ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక మంగళ శుక్రవారం రోజుల్లో డబ్బులు ఎవరికీ ఇవ్వద్దని ఇంట్లో పెద్దలు చెప్తూ ఉంటారు. అలా ఎందుకు చెప్తారు? ఆ రోజుల్లో డబ్బు ఇస్తే తిరిగి రాదా? ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది డబ్బు. అవి లేకపోతే ఏ పని చేయలేం. డబ్బుని లక్ష్మీదేవితో సమానం అంటారు. అందుకే చేతి నుంచి డబ్బులు కింద పడితే వాటిని కళ్ళకద్దుకుని మరీ తీసుకుంటాం. అంటే కింద పడినందుకు లక్ష్మీదేవిని క్షమించమని అడుగుతున్నట్లు భావిస్తారు. మనలో చాలామంది మంగళవారం, శుక్రవారం డబ్బు ఎవ్వరికీ ఇవ్వరు. ఆ రోజుల్లో ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావని, లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని నమ్ముతారు. అయితే నిజంగానే అలా చేసే డబ్బు సమస్యలు వస్తాయా? శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఏ రోజుల్లో డబ్బు ఇస్తే మంచిది అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మంగళవారం ఎందుకు డబ్బు ఇవ్వకూడదు అంటే, మంగళవారానికి కుజగ్రహం అధిపతి. అలాగే మంగళ అంటే శుభం అని అర్థం. మనుషుల మీద కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుజుడు కలహానికి, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడుగా నమ్ముతారు. అందుకే మంగళవారం నాడు ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు. అలాగే ఆ రోజు ఇంట్లో బూజు దులపడం, గోళ్లు కత్తిరించడం, క్షవరం వంటి పనులు కూడా చేయరు. మంగళవారం రోజు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇస్తే అవి తిరిగి రావని నమ్ముతారు. ఆ రోజు అప్పు తీసుకుంటే అనేక బాధలకు కారణమవుతుందని కూడా అంటారు. అయితే ఇక శుక్రవారం రోజు డబ్బు ఎందుకు ఇవ్వకూడదు? శుక్రవారం రోజు కూడా ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం. సాధారణంగా లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదని చెప్తారు. లక్ష్మీదేవి భృగు మహర్షి యొక్క కుమార్తె. అందుకే శుక్రవారాన్ని భృగువారము అని కూడా పూర్వం పిలిచేవారు. శుక్రవారం రోజు డబ్బులు ఇస్తే లక్ష్మీదేవిని ఇంటి నుంచి పంపించినట్లుగా భావిస్తారు. అలా చేస్తే కష్టాలు వెంటాడుతాయని, ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలవడం లేదని చాలామంది చెప్తూ ఉంటారు. ఆడపిల్ల శుక్రవారం నాడు పుడితే అదృష్టంగా భావిస్తారు. ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదని, లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని అంటారు. అందుకే ఆడపిల్లని కూడా శుక్రవారం పూట అత్తగారింటికి పంపించరు. అలా చేస్తే పుట్టింటి లక్ష్మీదేవి అత్తవారింటికి వెళ్ళిపోతుందని నమ్ముతారు. శుక్రవారం పూట ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగించే పాత వస్త్రాలు కూడా ఉతకరు. అయితే ఇవన్నీ వాస్తవమేనా అంటే కాదని కొట్టిపడేస్తారు. మంగళ శుక్రవారాలలో డబ్బులు ఖర్చు చేసినా, అప్పుగా ఇచ్చినా చేతిలో డబ్బులు నిలవవని అనేందుకు ఎటువంటి శాస్త్రీయమైన ఆధారం లేదు. ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి ఇలా చెప్పడానికి మరొక కారణం ఉంది. సంపాదించేవారు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవారు ఖర్చు చేస్తూనే ఉంటారు. అనవసర ఖర్చులు ఆపడానికి ఈ 2 రోజులైనా డబ్బు ఖర్చు చేయకుండా ఉంటారనే ఆశతో అలా చెప్పి ఉంటారు. అయితే అత్యవసర సమయాల్లో, ఆపద సమయాల్లో ఇటువంటివి నమ్మితే అది అనర్థాలకు దారితీస్తుంది. అందుకే ఇటువంటి పనులు చేయకూడదు. కానీ శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తరువాత మాత్రం డబ్బులు ఎవ్వరికీ అప్పుగా ఇవ్వకూడదట. అలా చేస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. సూర్యాస్తమయం లోపు ఏ రోజు అప్పు ఇచ్చినా ఏమీ కాదు. చూశారు కదండి, ఈ వీడియోలో మనం మంగళ శుక్రవారాలలో డబ్బు అప్పుగా ఎందుకు ఇవ్వకూడదు అనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.